దేవుడికి స్తోత్రం. దిస్ ఈజ్ రెవల్యూషన్. ప్రైజ్ ద లార్డ్. నా మాటలు నిజంగా ఇక్కడ చూడండి, మొరపెట్టేవాడు దాసుడు మొరపెడతాడు. మరి అడిగేవారు ఎవరు అడుగుతారు? కుమారులు కుమార్తెలు అడుగుతారు. దేవుని యొక్క బిడ్డలు అడుగుతారు. అంటే అడగటానికి మొరపెట్టడానికి ఏం తేడా ఉందా అంటే, కొన్ని సందర్భాల్లో మనం అడుగుతాం, కొన్ని సందర్భాల్లో మనం మొరపెడతాం. ఓకే, తేడా ఏంటి? ఖచ్చితంగా అడగటం మన హక్కుగా అడుగుతాం. దేవునికి స్తోత్రం. మనము ఇంకెవరిని అడుగుతాం? ఇప్పుడు ఇంట్లో డాడీని 100 రూపాయల కొరకెళ్ళి మొర్ర పెడతావా? అడుగుతావా? అడుగుతావు, మొర్ర పెట్టావు. ఎందుకనంటే అది మనకు మన డాడీ తప్ప ఇంకొకరు ఇవ్వరు కదా. మనకు అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు పని చేస్తుండొచ్చు, లేక మీ యొక్క వ్యాపారాలు ఉండొచ్చు. చిన్నతనంలో చెప్తున్నా, ఇప్పుడు చిన్న స్థలంలో మనం ఉంటున్నప్పుడు మనకు అమౌంట్ ఎవరు ఇస్తారు? తల్లిదండ్రుల దగ్గర మనం దౌర్జన్యంతో మనం తీసుకుంటాం, లేక అధికారంతో మనం తీసుకుంటాం. మనము పైన స్థితిలో ఏమాత్రం తగ్గం. ఇది నా హక్కు, నా బాధ్యత. డాడీ ఒక 10 రూపీస్ లేక 100 రూపీస్ దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇవ్వకపోతే అప్పుడు ఉంటది మొరపెట్టడం కాదు, గోజాడటం లేక మొత్తుకోవటం. దేవునికి స్తోత్రం. జాతరలు ఎంతమంది మొత్తుకున్నారు నాకు తెలియదు కానీ కదా, దేవుడికి స్తోత్రం. కాళ్ళు నేలకు రాస్తుంటున్నా కూడా రాస్తూ కూడా అడిగిన వాళ్ళు ఉంటారు కదా. అయితే మొర్ర పెట్టడం, దాసుడు దాసి మొర్ర పెడితే మనకు అడగటం కుమారులు కుమార్తెలు దేవుని సన్నిధిలో అడుగుతారు. అయితే ప్రభువు చెప్తా ఉన్నాడు, నిన్ను కుమారునిగా కుమార్తెగా ప్రభు స్వీకరించాడు. కాబట్టి ప్రభు ఏమన్నాడంటే, అడుగుడి మీకు ఇవ్వబడును. ప్రైజ్ ది లార్డ్. మీరు అడగాలి. దేవుని స్తోత్రం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివానికి దేవుడికి స్తోత్రం. దేవుడు ఇచ్చేవాడై ఉన్నా. అడగటం అనేది చాలా గొప్ప ఆశీర్వాదకరమైన పని. అడగాల. దేవుని సన్నిధిలో మనం కూర్చొని అడగాల. అడిగి పొందుకునే వారముగా మన జీవితంలో ఉండాలా. ఈరోజు నీ జీవితంలో అనారోగ్యంతో ఉంటున్నావా? బలహీనతతో ఉంటున్నావా? జాబ్ లేకుండా ఉన్న స్థితిలోనూ ఉన్నావా? పరిస్థితులు తారుమారైన స్థితిలోనూ ఉన్నావా? ఆర్థిక సమస్యలతో ఇబ్బందికరమైన స్థితులతో నువ్వు ఒకవేళ ఉన్నావా? ఆరోగ్యం లేక ఒకవేళ నువ్వు ఉంటే దేవుణ్ణి అడుగు. నీ హక్కు ఆరోగ్యాన్ని పొందుకోవటం, నీ బాధ్యత. నీ యొక్క ఏమంటారు, నువ్వు ఆరోగ్యాన్ని స్వతంత్రించుకోవడం అది నీది. నీకు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆయన ఆరోగ్య ప్రదాత. ఆయన పొందిన దెబ్బల చేత నీకు ఆల్రెడీ స్వస్థత కలిగి ఉన్నది. దేవుడికి స్తోత్రం. మరలా చెప్తున్నా, ఆల్రెడీ నీవు ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగి ఉన్నది. ఆమేన్. మరలా చెప్తున్నా, ఇదిగో ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. అమహరేస్తో రెహెషల్ రెహె మోకోస్తోతో మరలా చెప్తున్నా, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలిగి ఉన్నది. 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 అపవాదిగాడు వేసిన ముసుకును దేవుడు తొలగించాడు. అపవాదిగాడు వేసిన వలను దేవుడు తొలగించాడు. అపవాదిగాడు వేసిన ప్రతి ఉచ్చు దేవుడు తొలగించాడు. ప్రతి ఇనుము, నిన్ను బాధించిన ఇనుము కంప్లీట్ గా దేవుడు తొలగించడం నేను చూస్తున్నా. బ్రేక్ చేయడం నేను చూస్తున్నా. విరగొట్టడం నేను చూస్తున్నా. ప్రైజ్ జీసస్. లార్డ్ థ్యాంక్ యూ ఫాదర్. లార్డ్ థ్యాంక్ యూ. దేవుడు విడిపిస్తున్నాడు. ఈ రోజు దేవుడు గొప్ప కార్యాలని పట్ల జరిగిస్తున్నాడు. ఇప్పుడే ఫైర్ లార్డ్ జీసస్. లార్డ్ థ్యాంక్ యూ. దేవాది దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలను జరిగించేవాడే ఉన్నాడు. ఆమేన్. అడగాల. అనారోగ్యంతో ఉంటున్నావా? సమస్యలతో ఉంటున్నావా? ఇబ్బందికరమైన పరిస్థితులు, అప్పుల బాధలతో ఉంటున్నావా? అడుగు దేవుని సన్నిధిలో. ఇది నీ హక్కు అయి ఉన్నది. ప్రభువే అడగమని చెప్తా ఉన్నాడు. దేవుడే అడుగుడి మీకు ఇవ్వబడని చెప్తా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అయితే కొన్ని సందర్భాలు మొరపెట్టాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అడగాల్సిన పని ఉంటుంది. కాబట్టి దేవుడు కొన్నిటిని అడగమని చెప్తా ఉన్నాడు, కొన్నిటిని అడగమని చెప్తా ఉన్నాడు. పిల్లరా, అడుగు. దేవుని సన్నిధిలో అడుగు. పొందుకొని ఆశీర్వదింపబడతావు. పొందుకుంటావు ఖచ్చితంగా. దేవుని సన్నిధిలో పొందుకునే వ్యక్తివిగా నువ్వు ఉంటావు. పొందుకోవడానికి మాత్రమే దేవుని సన్నిధిలో ఇక్కడ ఉన్నావు. ఈరోజు అది నీది. ప్రభువు నాకు ఉన్నవంతటిని కూడా
నీవే. దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. క్షేమకాలమున కన్నులార చూచెదను, క్షేమకాలమున కన్నులార చూచెదను. నేను నేనే నా కన్నులార చూచెదను, నేను నేనే నా కన్నులార చూచెదను. మన నేను నేనే నా కన్నులార చూచెదను, నేను నేనే నా కన్నులార చూచెదను. నీవు నావే, నీ వారసుడను నేనే. నీవన్నీయు నావే, నీ వారసుడను నేనే. క్షేమకాలమున కన్నులార చూచెదను, క్షేమకాలమున కన్నులార చూచెదను. క్షేమకాలమున కన్నులార చూచెదను, క్షేమకాలమున కన్నులార. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆయన అన్ని మనయే, ఆయన అన్ని మనయే. దేవుడికి స్తోత్రం. మనకు ఏలుబడి చేయడానికి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన అన్నీ మనవే కాబట్టి అడుగు, పొందుకో. ఆయన ధనవంతుడు, ఆయన ధనవంతుడు, ఆయన ధనవంతుడు. ఏదైనా చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం. అడుగు, అడిగి పొందుకో. ప్రైజ్ ద లార్డ్. ప్రతి అవసరతల అక్కర్లను దేవుడు తీర్చేవాడుగా నీకు కనబడుతున్నాడు. ఆమేన్. ఉన్నాడు అంతే యేసు నామములో. ఆమేన్. అలాగే దేవుని సన్నిధిలో వాక్యం చెప్తుంది, అడుగు వారికి నేను ఇస్తాను. అయితే అడుగు ప్రతి వానికి కొలత లేకుండా నా ఆత్మను నేను కుమరిస్తానన్నాడు. దేవుని సన్నిధిలో ఆత్మను అడుగుమన్నాడు. అంచె దినాల్లో ఆత్మను అడుగుమన్నాడు. ఆత్మ ఎందరైతే ఆత్మ లేని వారైతే ఉన్నారో వారు దేవుని బిడ్డలు అనబడరు, దేవుని రాజ్యానికి సిద్ధపడ్డ వ్యక్తులు కాదు గనక ఈ అంచె దినములలో నువ్వేమడగాల? ఆత్మాభిషేకం. దేవుడికి స్తోత్రం. ఆత్మతో నింపు ప్రభా, ఆత్మతో నింపు ప్రభా, ఆత్మతో నింపు ప్రభా, ఆత్మతో నింపు ప్రభా అని అడుగు. సమయాన్ని వృధా చేసుకోవద్దు. సమయాన్ని నువ్వెవరైనా సరే ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నట్లయితే ప్రియులారా, ఆత్మాభిషేకముతో దేవుడు నేను నింపున్నట్లుగా గోజాడు ప్రభుసల్లో. అడుగు, అడుగు, అడుగు. సమృద్ధిగా తన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. కొలత లేకుండా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. పాదాల కొలత కాదు, మోకాల కొలత కాదు, ఆ నడుము లోతు కాదు, ఈతల మునిగి తేలేటట్లుగా అభిషేకాన్ని ప్రవహించే దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. నీవు ఏదేదో అడుగుతున్నట్లున్నావు, ఏదేదో అడుగుతుంటున్నావు. ప్రతిరోజు అనేకమైన విషయాల గురించి అడుగుతున్నావు కదా. ఈ దినం నుంచి నీవు ఆత్మను అడగడం ప్రారంభించు. ఆ ఆత్మాభిషేకంతో దేవుడిని నింపినప్పుడు ఆ ఆత్మ ఏమి చేయబడుతున్నది అంటే నీ జీవితంలో ప్రతి శాపాన్ని, ప్రతి కాడిని విరగొట్టి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అడుగు. ఆత్మతో నింపునాయన, ఆత్మతో నింపునాయన. యేసు క్రీస్తు ప్రభు ఆత్మాభిషేకంతో నింపబడి గల్లియా ప్రాంతానికంటే ఆత్మ బలంతో వెళ్ళాడట. స్తోత్రం. ఎప్పుడైతే ఆత్మ బలంతో వెళ్ళాడో, ఎప్పుడైతే ఆత్మ బలముతో వెళ్ళాడో అక్కడ అనేక ప్రజలు, చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఆత్మ బలంతో వెళ్ళు, ఆత్మ బలం పొందుకో, పరిశుద్ధాత్మ నింపుదల పొందుకో, పరిశుద్ధాత్మతో నింపబడు, పరిశుద్ధాత్మతో నింపబడు. అడుగు, అడుగు బ్రదర్, అడుగు. మోకరించి అడుగు నాయన. దేవునికి స్తోత్రం. అమ్మ, దేవుని సన్నిధిలో అడుగు. ఉదయకాల సమయంలో అడుగు, అడుగు. అడుగుడే మీకు ఇవ్వబడును. దేవుడు కొలత లేని ఆత్మను ఈ ఉదయకాల సమయంలో కుమ్మరిస్తుంటున్నాడు మీ పైన. ఈ ఉదయకాల సమయంలో ఏ స్థలముల నుండి నీవు ఈ యొక్క సినాయి పర్వత ఉదయకాల ప్రార్థనలో జాయిన్ అయినావో, ఏ స్థలములో ఉన్న దేవుని యొక్క శక్తిని పైన కమ్ముకున్నది, దేవుని బలముని పైన కమ్ముకున్నది, దేవుని యొక్క అభిషేకం నీ పైన కమ్ముకున్నది, మేఘముని పైన కమ్ముకొని ఉన్నది, మేఘముని పైన కమ్ముకొని ఉన్నది. ఆకాశము తెరవబడినది, ఆకాశము తెరవబడినది. ఓ
స్పిరిట్ ఆఫ్ గాడ్ రైట్ నౌ జీసస్. దేవుని యొక్క మంచు అభిషేకం మంచు వల్ల నీ పైన కుమరించబడుతున్నది. రే బాబా కాస్తో రహల్ దేకే బొకొస్తో రే బాబా కాస్తో లా రాబా కాస్తే మామా కాస్తే కే బొకో లకా కాబా కాస్తే రే బాబా కాస్తో రా కల్కా కాబా కాస్తో Lehamo kostoto la karabara karaba. Reba bakastoto rabakaste ba. Mama kastoto kalaka kabakaste. Reba bakastoto rabakala karabakastoto rabakala karaba. Re mama kastoto rahalde ke bokosto. Mama kastoto rahalde ke bo. Re mama kastoto rabakastoto rabakaste. Rehe shalde ke bokosto. Admut abakate. Re mama kastoto tol rehe bokosto. Mama kastoto rahalde ke bokosto. Re baba కాస్తోత్ర అబకాస్తే బోకోస్తో రేహేషల్ కాబకాస్తో. పొందుకో దేవుని శక్తిని పొందుకో. ఈ ఉదయకాల సమయంలో దేవుని శక్తిని పొందుకో, దేవుని బలాన్ని పొందుకో, దేవుని అభిషేకాన్ని పొందుకో, దేవుని కృపను పొందుకో. దేవుని ఆత్మ ఆ అభిషేకం నింపుదల నింపుదల నింపుదల. ఫిల్ విత్ అనాయింటింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎక్కడ నుంచి నీవు ఈ యొక్క ప్రార్థనలో పాల్పంచుకున్నావు, దేవుడు నీవు దర్శిస్తున్నాడు, దేవుడు నీవు దర్శిస్తున్నాడు. బాబా బాబా కాస్తో Dekke ke bokosto. Pour your spirit, Lord Jesus. Pour your spirit, Lord Father. కుమరించు నాయన నీ ఆత్మను, కుమరించు ప్రభు నీ ఆత్మను, కుమరించు ప్రభు నీ ఆత్మను. Pour your spirit, Lord Jesus. ఒరే హెల్ దేకే కే బొకోస్తో రీబాకా షల్ రేకే కే బో. ఆత్మను పొందుకో, దేవుని శక్తిని పొందుకో, దేవుని బలమును పొందుకో, దేవుని కృపను పొందుకో. ఫైర్ 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 ఫైర్. సరి బాబా కాస్తో మామా కాషల్ రేకే కే బొకోస్తో రే బాబా కాస్తో త్రాబా కాస్తే రేహే బొకోస్తో రేకే కే బొకోస్తో. దేవుని శక్తిని పొందుకో. ఈ ఉదయకాల సమయంలో పొందుకో. జయించడానికి పొందుకో, లోకమును జయించడానికి పొందుకో. రే బాబాకి అపవాదిని జయించడానికి పొందుకో, అపవాదిని జయించడానికి దేవుని సభలో పొందుకో. రిసీవ్ 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 ద పవర్ ఆఫ్ గాడ్. రే బాబా కాస్తే బొకొస్తో. ఎవరు ఏ స్థితిలో ఈ ఉదయకాల సమయంలో జాయిన్ అయినా దేవుడు మీ కృప రే బా కాస్తే రే హెల్ రే మోకోస్తో లేమా కాస్తే బొకొస్తో. అదుగో అదుగో ఆ రూమ్స్ అని గొప్ప వెలుగు చేత నింపబడుతూ ఉన్నాయి, ఆ శరీరంలోని గొప్ప వెలుగు చేత నింపబడుతూ ఉన్నాయి. ప్రతి విధమైన బలహీనతలను తొలగించబడుతున్నాయి. బర్హాల్ రోకోబా తలల పైన దేవుని యొక్క అభిషేకం దిగుతా ఉన్నాడు. లేబోకో స్తోత్రాబా కాతే కేబో భుజముల పైన దేవుని యొక్క అభిషేకం దిగుతా ఉన్నాడు. లేహేబోకో స్తోత్రాబా బాబా ప్రతి కాడి విరగొట్టబడుతున్నది, ప్రతి అపాయం తొలగించబడుతా ఉన్నాయి. ఫైర్ లార్డ్ జీసస్, ఫైర్ ఓ మాస్టర్ లార్డ్. ఉదయకాలపు చల్లటి ఒక అభిషేకం ఓ మంచు వలె దేవుడు నేను దర్శిస్తూ కురిపిస్తూ ఉన్నాడు తన అభిషేకమును. రే బాబా కాస్తే తెకేలా రే మా కాస్తో త్రోహోల్ దేకే బొకొస్తో. ఫైర్ లార్డ్ జీసస్, నీ గొప్ప కార్యాలు బిడ్డల పట్ల జరిగించు నాయన. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. చిరు జల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై. చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై. నీ నిత్య కృపయే వాత్సల్యమై. నీ దయయే నిర్మోను మంచువలే. నీ నిత్య కృపయే వాత్సల్యమై. నీ దయయే నిర్మోను మంచువలే. కురిసింది తొలకరివాన నా గుండెలోన. కురిసింది తొలకరివాన నా గుండెలోన. చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై. చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై. నీ నిత్య కృపయే వాత్సల్యమై. నీ దయయే హెర్మోను మంచువలె. ఆమేన్. నీ
హెర్మోను మల్చువాలి. ఆమేన్. నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ దయయే హెర్మోను మల్చువాలి. కళ్ళు మూసుకుందాం. మహాగణుడా, నీ యొక్క కృప మా పైన కురిపించినందుకై స్తోత్రం. ఉదయము కృపతో నింపాడంట దేవుడు. ఈరోజు ఈ ఉదయం కృపతో నింపబడ్డావు, సమాధానంతో నింపబడ్డావు, నెమ్మదితో నింపబడ్డావు తండ్రి. ఈ వాక్యం వాగ్దానం బట్టి స్తోత్రం. అడుగుడు మీకు ఇవ్వబడునన్నావు, వెదుకుడు దొరుకునన్నావు తండ్రి. అడిగే కృప, అభిషేకం, ఆత్మాభిషేకం మాకు దయచేయమని ముందున్న సమయం అంతటిని దేవాన్ని ప్రశస్తమైన ఆస్తులకు అప్పగిస్తున్నా తండ్రి. ఈ రోజు ఎంతమంది ప్రయాణాలు చేస్తున్నారో, వారు జాబ్స్కి వెళ్తున్నారు, వారి ప్రయాణాలు అంతట్లో తోడుగా నడిపించు. యాక్సిడెంట్స్ కొట్టివే, ప్రమాదాలు కొట్టివే, మరణములు కొట్టివే, అకాల మరణాలు కొట్టివే, దీనికి ఆయుష్ దయచేయి. హాస్పిటల్ అడ్మిట్స్ కొట్టివే, హాస్పిటలైజేషన్ కొట్టివే, కుటుంబాల్లో క్షేమం దయచేయి, కాపుదల దయచేయి అయా. వ్యర్థమైన ఖర్చులు కొట్టివే, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు తొలగించు, విష జ్వరాలు తొలగించు, పాములు, తేళ్లు, కుక్కలు, నక్కలు ప్రభా, ఇదిగో నా ప్రభు, ఎలుకలు, ప్రతి దాడి, ప్రతి విధమైన అయా విష పూరితమైన పురుగులు, కీటకాల నుండి తప్పించు నాయన. దాడి తొలగించు ప్రభా, క్షేమం దయచేయి, కాపుదల దయచేయి, ఆర్థికంగా అన్ని విషయాల్లో సహాయం దయచేయి, ఆర్థికంగా దీవించు, ఆర్థికంగా అభివృద్ధి పరచు, ఆర్థికంగా అభిషేకించు ప్రభా. దేవా, ముందున్న సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నా. బాబా, ఈరోజు దేవా గొప్ప కార్యాలు చేయి. జయ జీవితాన్ని బిడ్డలు జీవించాలా, ఎటు వెళ్ళినా నీ సాక్షులుగా నిలబడాలా. ఈరోజు ఒక్కరికైనా సువార్తను ప్రకటించాలా, ఒక్కరికైనా సువార్తను ప్రకటించాలి తండ్రి. అటు ధన్యత, అటు కృప, అటు భాగ్యం బిడ్డలకు అందరికి దయచేయమని, ఆరోగ్యము చేత నింపమని, బలము చేత నింపమని, శక్తి సామర్థ్యాల చేత నింపమని. అయా జాబ్స్ లో ప్రమోషన్స్ నేను చూస్తున్నా, ఏసునామములో ప్రమోషన్స్ నేను ప్రకటిస్తున్నా. అరేబా నజరేస్తునాలో దేవ ప్రమోషన్ బిడ్డలకు అనుగ్రహించబడాలి తండ్రి. దేవా, నా ప్రార్థన నీ సడిలో దేవా, నా ఒక విజ్ఞాపన, నీ ప్రజలు, నీ సంఘ బిడ్డలు ఉన్నత స్థితిలో ఉండాలి తండ్రి. దేవా, ఇదిగో హైదరాబాద్ ఆ ప్రాంతంలో, సికింద్రాబాద్ ఆ ప్రాంతంలో, పరంచర్, లింగంపల్లి ఆ ప్రాంతాల్లో నీ పేరు చెప్పినప్పుడు, క్రైస్తవులం అని చెప్పినప్పుడు, జైరాబాద్ లో కూడా రూమ్ కు రెంట్ ఇస్తలేరు నాయన. చాలా మంది జీవితాలు జాబ్స్ లో ఒత్తిడి పెడుతున్నారు ప్రభా. దేవా, గొర్రె బిడ్డలు అని ఇబ్బంది పెడుతూ ఉన్నారు తండ్రి. అవునయ్యా, మేము నిజంగానే తండ్రి, మేము సాధువులమైన ప్రజలుగా మేమున్నాం, సాధువుగా గొర్రెలుగా మేము ఉంటున్నాం, కరెక్టే ప్రభా. ఇదిగో నీ ప్రజలు అనేకులను వేధింపబడుతుంటారుగా. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క సినాయి పర్వత ఉదయకాల ప్రార్థనలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని, బిఏఎం జైరాబాద్ సంఘాన్ని, పరిచర్యను, ఆయా సంఘ బిడ్డలను, కుటుంబాన్ని అందరిని మీరు జ్ఞాపకం చేసుకో. ఎటు వెళ్ళినా వీరు ఉన్నత స్థితిలో ఉండాలా, వీరు గొప్ప స్థితిలో ఉండాలా. యోసేపు గొర్రెల కాపరి అయినప్పటికీ కూడా, యోసేపు ఎలాగైతే ఆశీర్వదింపబడ్డాడో, యోసేపు ఎలాగైతే దీవించబడ్డాడో, గొర్రెల కాపరులు అదిగో నా ప్రభా ఐగుప్తులకు ఏయులైనప్పటికీ కూడా యోసేపు అనేకులకు ఆశీర్వాదంగా నువ్వు ఎలాగైతే చేస్తావో, మేము ఈ పరిచర్య, ఈ సంఘం, ఈ యొక్క సినాయి పర్వత ప్రార్థనలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు, కుటుంబ సభ్యులు అందరూ కూడా హెచ్చింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడాలి తండ్రి. నీకు స్తోత్రం. మంచి బిల్డింగ్స్, మంచి సొంత ఇంటిని దయచేయండి. వారి యొక్క ఇంటిలోనే ఒక పెద్ద హాల్స్ దయచేయండి ప్రభా. ప్రార్థన కోడికలు పెట్టుకోవడానికి సొంత ఇల్లు దయచేయి ప్రభా. ప్రార్థన గదులను దయచేయి ప్రభా. ఆశీర్వదిస్తున్నా తండ్రి, ఆశీర్వదిస్తున్నా. అంచెలంచెలుగా అభివృద్ధి దయచేయండి తండ్రి. ప్రభా, ఈ లోకంలో గొప్ప కార్యాలు చేయబడలకు స్వరహాలు లేకేకొస్తో సొంత ఇల్లును దేవా అనుగ్రహించి మాయం పొందుకోమని, కుటుంబాలను దీవించి, చిన్న బిడ్డలకు దీవించి, క్షేమం కాపుదల దయచేయమని. ఏసునామములో ప్రయాణాలంతట్లో తోడుగా ఉండు. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా కాచి కాపాడి మాయం పొందుకో. ఏసునామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. చేయబడిన ప్రతి ప్రార్థన, వాక్యం, ఆరాధన, అభిషేకమును బట్టి రెండు చేతుల పైనకెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం,
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును ఈ యొక్క సినాయి పర్వత ప్రార్థన, ఉదయకాల ప్రార్థన జాయిన్ ప్రతి ఒక్కరికి సదాకాలము తోడు నీడ అయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించును గాక.